వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఆపరేషన్ కగార్ సక్సెస్ అయిందని భావించవచ్చా? అమిత్ షా హెచ్చరించినట్లు మావోయిస్టు రహిత దేశంగా భారత్ మారబోతుంది అనుకోవచ్చు. చూస్తుంటే జరుగుతున్న పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి. అయితే ఆశ్చర్యకరం ఏంటంటే ఈ హిడ్మా ఎన్కౌంటర్ ఏదో ఛత్తీస్గఢ్ లోనో నక్సల్స్ ప్రభావం ఉన్న చోట జరగకుండా ఆంధ్రప్రదేశ్ లో జరగడం అంటే ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంకా ఎలిమినేట్ అయిపోయింది, మావోయిజం ఎవరు లేరు అన్న దగ్గర నుంచి అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న కర్రగుట్ట ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ చేపడుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేది చాలా సెన్సేషన్ ఒకటి. రెండవది, ఏకకాలంలో దాదాపు 31 మందిని వాళ్ళు అరెస్ట్ చేశారు మావోయిస్టులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు. కృష్ణా, గోదావరి, విజయవాడ, కాకినాడ, ఏలూరు ఈ నగరాలన్నింటిలో కూడా 31 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అంటే ఏపీలో దాదాపు 70 మంది మావోయిస్టులు చెరబడినట్లు తెలుస్తోంది అసలు ఇప్పటివరకు. ఎస్, అందుకనే అధికారిక సమాచారం లేదు. బట్ ఇప్పుడు సడన్ గా వస్తున్న సమాచారం కొంత ఆందోళన కలిగిస్తోంది. సో ఒకటి టార్గెట్ అయితే March 31 వరకు పెట్టారు. తర్వాత అమిత్ షా హిడ్మాను కూడా November 30 లోగా ఎలిమినేట్ చెయ్యాలి అతన్ని, హిడ్మా అనే వ్యక్తిని. ఎందుకంటే మావోయిస్టుల్లో చాలా పేరుగాంచిన వ్యక్తి హిడ్మా. మిగతా టార్గెట్ మావోయిస్టులు మొత్తం ఎలిమినేట్ చేయడం ఒకటి, హిడ్మాను మాత్రం November 30 లోపే ఎలిమినేట్ చేయాలని టార్గెట్ పెట్టినట్టుగా సోర్సెస్ చెప్తున్నాయి. సో పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. సరే, ఇప్పుడు 2 రకాల వస్తాయి చనిపోయిన తర్వాత. ఇప్పుడు పౌర హక్కుల సంఘం వాళ్ళు ఆ 31 మంది వాళ్ళు అనవసరంగా అరెస్ట్ చేశారు, ఇది బూటకప్ ఎన్కౌంటర్, ఇవన్నీ మాట్లాడతారు. కానీ అక్కడ ఫీల్డ్కి వచ్చిన తర్వాత బూటకప్ ఎన్కౌంటరా ఇంకా వేరే ఏదో ఒకటా, పోలీసులకు కూడా వ్యవస్థకు చాలా నష్టం వాటిల్లింది కదా లాస్ట్ 35 years లో మావోయిస్టుల వల్ల. వాటి నష్టం కూడా అంతా ఇంతే కాదు. బట్ హిడ్మాను 12 రోజుల ముందు November 30 లోగా హిడ్మాను ఎట్టి పరిస్థితిలో ఎలిమినేట్ చేయాలని అమిత్ షా టార్గెట్ పెట్టారట. సో దాన్ని 12 రోజుల ముందు రీచ్ అయ్యారని చెప్తున్నారు. కేవలం 44 సంవత్సరాలు హిడ్మా. బట్ అతను చాలా ఇష్యూస్, గతంలో కాంగ్రెస్ నేతల్ని కూడా చంపిన కేసులో కాంగ్రెస్ లీడర్షిప్, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ లీడర్షిప్ అంతా కూడా, టాప్ లీడర్షిప్ అంతా కూడా ఎలిమినేట్ అయింది. దానిలో కూడా ప్రధాన బాధ్యత వహించాడని చెప్తున్నారు. ఆయనతో పాటు హిడ్మాతో పాటు 6 కూడా చనిపోయారని చెప్తున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ లో సడన్ గా ఈ మారేడుమిల్లి ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్ గానీ మిగతా చోట్ల జరుగుతున్న రైడ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చేస్తున్నారు ఆ సేఫ్ హెవెన్స్ గా భావించి. ఎందుకంటే ఇప్పుడు అందరు టార్గెట్ ఛత్తీస్గఢ్ మీద ఉంది. ఛత్తీస్గఢ్ లో అక్కడ విస్తృతంగా కూంబింగ్ జరుగుతుంది. కర్రెగుట్టలను పొత్తిగా జల్లెడ పట్టేశారు. సో ముందే వాళ్ళు బయటకు వచ్చారా? పలు జిల్లాలో మావోయిస్టుల అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఎస్, జరుగుతున్నాయి. కాబట్టి ఇది కొంత ఆందోళనకరంగా అనిపిస్తోంది. ఎందుకంటే లాస్ట్ చాలా సంవత్సరాలుగా మావోయిజం లేకపోవడం వల్ల అభివృద్ధి ఫలాలు ఇప్పుడిప్పుడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మనకు కనబడుతున్నాయి. నాకు తెలిసి అరకులో జరిగింది అనుకుంటా ఆంధ్రప్రదేశ్ లో చివరి ఇన్సిడెంట్. కిడారి సర్వేశ్వరరావును అరకు ఎమ్మెల్యేని చంపారు. ఆ తర్వాత మళ్ళీ మేజర్ ఇన్సిడెంట్ రిపోర్ట్ కాలేదు మావోయిస్ట్ సైడ్ నుంచి వైలెన్స్ సంబంధించి. సో చర్చిద్దాం. మనతో పాటు మురళీ మనోహర్ గారు ఉన్నారు, అదేవిధంగా